నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. భాగ్యనగరంలో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ల నిర్వాహకం మరోసారి వెలుగులోకి వచ్చింది. బ్రాండ్ పేరు చూసి వెళ్తున్న వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి సదరు సంస్థలు. తాజాగా అత్తాపూర్లోని ప్రముఖ హల్దీరామ్ స్వీట్ షాప్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఫంగస్ పట్టిన స్వీట్లను కస్టమర్లకు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయింది యాజమాన్యం. దీనిపైన బిల్డింగ్ చేసి పెట్టినారు. దీనిపైన బిల్డింగ్ చేసి పెట్టినారు, స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్డింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. ये भी है ना, बोलो ये भी ओपन करे तो हाँ। नहीं अभी खराब है ना, वो लेके आओ, वो भी इधर रखो। आप एम्प्लॉय हैं? కంప్లీట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే కంప్లీట్ స్మెల్ వస్తుంది. అది నేను ఫస్ట్ వచ్చి అప్పుడు ఫస్ట్ రాగానే రెండు ఐటమ్స్ తీసుకున్నాను అన్న. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నగరంలో పేరున్న స్వీట్ షాప్స్ కదా అని వెళ్లిన కస్టమర్స్ కి షాకింగ్ దృశ్యం కనిపించింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 138 వద్ద ఉన్న హల్దీరామ్ స్టోర్ లో స్వీట్లు కొనుగోలు చేసిన ఒక వ్యక్తి అందులో బూజు పట్టిన పదార్థాలను గుర్తించారు. వెంటనే స్టోర్ సిబ్బందిని నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వివాదం మొదలైంది. నెలల తరబడి నిల్వ ఉన్న పాత స్వీట్లను కొత్త ప్యాకింగ్ లో అమ్ముతున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. అమ్మకానికి ఉంచిన స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలపై తయారీ తేదీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గాని, గడువు ముగిసే తేదీ, ఎక్స్పైరీ డేట్ గాని లేకపోవడం గమనార్హం. స్వీట్లు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నా వాటిని కౌంటర్లో ఉంచి విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టోర్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ నిల్వ ఉంచిన పదార్థాలు వినియోగానికి పనికిరావని ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను హల్దీరామ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తక్షణమే ఈ స్టోర్ ను సీజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బ్రాండెడ్ షాప్లే కదా అని కళ్ళు మూసుకొని నమ్మితే అనారోగ్య పాలవడం ఖాయమని ఈ ఘటన నిరూపిస్తుంది. ఆహార భద్రతా ప్రమాణాలను గాలి కొదిలేసిన ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా, కస్టమర్ల ఆరోగ్యం కంటే లాభాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తుంది హల్దీరామ్ యాజమాన్యం. స్వీట్లు కొనే ముందు వాటి తయారీ తేదీని, నాణ్యతను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే ఆకర్షణీయమైన ప్యాకింగ్ వెనుక ఉన్న కుళ్ళిన పదార్థాలు మీ ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.